ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. తప్పనిసరిగా అవలేలగా న్యూజిలాండ్ మీద విజయం సాధిస్తుంది. వరల్డ్ కప్ మందే, అందులో డౌట్ లేదు. వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇండియా మొత్తం అందరికి, ఆ టీమ్ మేనేజ్మెంట్ కూడా శుభాకాంక్షలు. ఇండియా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. వరుణ్ చక్రవర్తి, బూమ్రా, అక్షర్ పటేల్ వీళ్ళందరూ రాణించాలని కోరుకుంటున్నాను. సంజు శాంసన్, తిలక్ వర్మ బ్యాటింగ్ అద్భుతంగా చేయాలని కోరుకుంటున్నాను. 250, 200 అబౌవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజు జరగబోయే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కోసం దేశం మొత్తం ఈ రోజు కూడా ఘన విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఎంతో అద్భుతంగా వేస్తారని. జాతీయ మహిళా దినోత్సవము మరి ఈరోజు సాయంత్రం 6:30కి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో మరి భారత్ విజయ దుందుబి మోగించే శుభగడియలు ఇవి. మరి ప్రధానమంత్రి మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న తన రాష్ట్రంలో, తన స్వస్థల రాష్ట్రంలో ఈ క్రికెట్ ఈరోజు ఫైనల్ మనం చూడబోతున్నాం. సాయంత్రం న్యూజిలాండ్తో భారత్ అవలేలగా విజయం సాధించడానికి 100% అవకాశాలు ఉన్నాయి. బ్యాటింగ్ ముందొస్తే మరింత మెరుగ్గా ఫలితాలు ఉంటాయని మరి క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్ ముందు రావాలని కోరుకుంటున్నారు. లక్ష్యాన్ని, దిశ నిర్దేశాన్ని మరి బ్యాటింగ్ ద్వారానే మనం చూడొచ్చు. మరి ఈ అవలేలగా ఇంగ్లాండ్ను కొట్టాం. అదేవిధంగా ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగే మరి ఈ ఫైనల్ మ్యాచ్లో 2020లో భారత్ వరల్డ్ కప్ గెలుచుకోవాలని ఆకాంక్షిస్తూ జై భారత్. ప్రపంచం మొత్తం కూడా ఆసక్తికరంగా ఎదురు చూసేటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతుంది. ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు మరి అలాగే భారత జట్టు మరి ఛాంపియన్ కోసం జరిగేటువంటి మరి మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కూడా రెండు జట్లు కూడా మరి సమానంగా ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారని చెప్పేసి మొత్తం క్రీడాభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి మన సెమీఫైనల్లో మరి అయితే కనుక న్యూజిలాండ్ అలవకగా మరి సౌత్ ఆఫ్రికాని ఓడించి 9 వికెట్ల తేడాతో మరి ఫైనల్ కి అర్హత సాధించింది. అలాగే భారత జట్టు కూడా మొత్తం అందరూ అనుకున్నట్టుగానే ఖచ్చితంగా ఫైనల్ కి ఇండియా అర్హత సాధిస్తుందని ఎవరైతే అనుకున్నారో అలాగే అయింది. మరి సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మరి సంజు శాంసన్ కానీ, మరి అలాగే హార్దిక్ పాండే కానీ, శివన్ దూబే కానీ, మంచి తిలక్ వర్మ కానీ బ్యాటింగ్ జట్టు అయితే బలంగా ఉంది. కానీ అభిషేక్ శర్మ ఒక అతను కొంచెం ఫెయిల్ అవుతాడు. అతను కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఫైనల్ లో కనుక అద్భుతంగా ఆడితే కనుక ఇండియా ఏకపక్షంగా విజయం సాధిస్తుంది. అలాగే న్యూజిలాండ్ జట్టులో కూడా ఫినాలియన్ కానీ లేదంటే గిలిప్స్ కానీ మరి అలాగే మంచి టీం కూడా ఉంది. అలాగే బౌలింగ్ లో కూడా శాండర్ ఆధ్వర్యంలో మరి మిచెల్ శాండర్ కానీ అలాగే చాలా మంచి ఫెర్గ్యూసన్ కానీ మంచి బౌలర్లు ఉన్నారు. వాళ్ళకి ఇటేపు ఇండియాలో కూడా బూమ్రా మంచి సీన్ ఏదంటే దేశం యావత్ సీనియర్లో మంచి బౌలర్ అంటే బూమ్రా కానీ, మరి అలాగే ఓపెనింగ్ స్పెన్ లో వికెట్ తీసి హార్దిక్ పాండే కానీ, స్పిన్ లో మరి మంచి స్పిన్ అయితే మనకు ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా పోటాపోటీగా జరుగుతుంది, ఉత్కంఠభరితంగా అయితే సాగుతుంది. ఏకపక్షంగా అయితే అవదేమో అని అనుకున్నాను. ఖచ్చితంగా ఒక భారతీయుడిగా 143 కోట్ల ఒక వ్యక్తిగా ఖచ్చితంగా ఇండియా మాత్రం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.